గత వారం రోజుల నుంచి తమిళనాడు కేంద్రంగా తిరుపరకుండ్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో జరుగుతూ ఉన్న చర్చ ఇప్పుడు జాతీయ స్థాయిలో వార్తగా కొనసాగుతోంది. దీపం పెట్టుకోవటానికి అనుమతి ఇచ్చిన జడ్జి తీర్పుని సవాల్ చేస్తూ డిఎంకే, కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా అభిశంసన తీర్మానం పెట్టారు. స్పీకర్కి నోటీసులు ఇచ్చారు. అసలు ఈ వివాదం ఏంటి, ఎందుకు ఏర్పడింది? కార్తీక పౌర్ణమి సందర్భంగా అక్కడ దీపం పెట్టుకోవటానికి పర్మిషన్ ఇవ్వటమే ఈ అంతటి ఇష్యూకి కారణంగా కనిపిస్తోంది. ఇక్కడ ఈ ఫోటో కనిపిస్తుంది కదా, ఇదే తిరుపరకుండ్రం కొండ. మీరు చూడొచ్చు, ఇందులో కింద ఉన్నది సుబ్రహ్మణ్యం స్వామి ఆలయం, దాని మీద మురుగన్ ఆలయం, ఆ పక్కన కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఉంటే వీటన్నిటికీ కొంచెం పైన అంటే కొండ మధ్యలో హిల్ టాప్ దీపతున్ అనే రాతి స్తంభం ఉంది. ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం చాలా ఫేమస్. తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామి భక్తులు ఎవరున్నా ఈ ఆలయాలను దర్శించుకోవాలనుకుంటారు. గత సంవత్సరం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇదే ఆలయానికి అంటే లాస్ట్ జూలైలో వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నారు, ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. ఈ రాతి స్తంభం ఇంకొంచెం పైన 50 మీటర్ల దూరంలో హజ్రత్ సుల్తాన్ సికిందర్ బాషా అవులియా అనే దర్గా కూడా ఉంది. 12వ శతాబ్దానికి చెందిన ఈ సికిందర్ బాషా గుర్తుగా 14వ శతాబ్దంలో అప్పటి ఢిల్లీ సుల్తాన్లు ఈ దర్గాను కట్టించారు అని చెప్పి అక్కడ పురాణాలు ఉన్నాయి. కానీ అంతకు ముందు నుంచే ఈ ఆలయాలు కూడా అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు కూడా అక్కడ కొనసాగుతూ ఉన్నాయి. దీపధూప నైవేద్యాలతో భక్తులందరూ వెళ్ళి దర్శించుకుంటూ ఉంటారు. కొండ మాది అంటే కాదు మాది అని చెప్పి దర్గా నిర్వాహకులు, ఇటు సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ యొక్క అథారిటీస్ లేదంటే టెంపుల్ని రన్ చేస్తున్న ట్రస్టీస్ అందరూ ఫస్ట్ నుంచే చాలా గొడవ పడుతూ ఉన్నారు. ఈ దర్గా టెంపుల్ నిర్వాహకుల మధ్య ఎప్పుడు కూడా గొడవ కొనసాగుతూనే ఉంది. ఇక కొంత బ్యాక్ వెళ్దాం. 1923లో ఈ ఇష్యూకి సంబంధించి అప్పట్లోనే కోర్టుకు వెళ్తే దర్గాకి వెళ్ళే మెట్ల దారి నెల్లితొప్పు మినహాయించి కొండ ప్రాంతం అంతా కూడా ఆలయ యాజమాన్యం క్రిందికే వస్తుంది, ఆలయానికి సంబంధించిందే అని చెప్పి అప్పట్లోనే తీర్పు వచ్చింది అనుకూలంగా. బట్ అప్పటి నుంచి కూడా హిల్ టాప్ దీపతున్ వద్ద రాతి స్తంభం మీదే ఆ కార్తీక దీపం వెలిగిస్తూ వస్తూ ఉన్నారు. అది కొనసాగుతూ ఉంది కూడా. ఇంకొకటి, తమిళనాడులో అరుణాచలంలో కూడా దీపానికి సంబంధించి ఎంత విశిష్టత ఉందో మనందరికీ తెలుసు. కార్తీక పౌర్ణమి, కార్తీక దీపానికి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది. 1931లో కూడా మద్రాస్ కోర్టుకు వెళ్ళారు. దాని మీద కూడా అప్పుడు స్టే ఇచ్చింది మద్రాస్ హైకోర్టు. ఇక కింద ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రాంగణంలో రాతి స్తంభం దగ్గరే ఈ కార్తీక దీపం వెలిగిస్తూ ఉన్నారు. కానీ కొండ మధ్యలో ఉన్న రాతి స్తంభం మీదనే దీపం వెలిగించాలి కదా. అప్పటి నుంచి కూడా హిందువులు డిమాండ్ చేస్తుంది అదే, కోర్టు తీర్పులు కూడా అవే. బట్ ఇన్నేళ్ల తర్వాత హిందూ తమిళర్ కచ్చి అనే సంస్థని స్థాపించి రమా రవికుమార్ ఒక ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆయనే ఇప్పుడు ఈ ఇష్యూకి కారణం. హైకోర్టులో మరొకసారి హిల్ టాప్ దీపతున్ వద్ద ఆ స్తంభం దగ్గరే దీపం వెలిగిస్తాము, మీరు మాకు పర్మిషన్ ఇవ్వాల్సిందే, చాలా ఏళ్ళుగా ఇష్యూ కొనసాగుతుంది, ఇప్పుడు మీరు పర్మిషన్ ఇస్తే మేము యథాస్థితిగా చేసుకుంటామని చెప్పి పిటిషన్ వేశారు. సో ఈ పిటిషన్ మీద జడ్జి జిఆర్ స్వామినాథన్ మొన్న 2025 డిసెంబర్ 1న కొన్ని రోజుల క్రితమే ఒక తీర్పు ఇస్తూ హిల్ టాప్లోనే దీపం వెలిగించుకోవచ్చు, ఎలాంటి అభ్యంతరాలు లేవు, గతంలో ఉన్న కోర్టు అనుమతులు లేదనంటే పిటిషన్స్ అన్ని పరిశీలించి క్లియరెన్స్ ఇచ్చారు, అంటే అక్కడే దీపం పెట్టుకోమని చెప్పి ఆయన తీర్పిచ్చారు. ఈ స్తంభానికి ఆనుకొని ఏమీ లేవు కాబట్టి ఎవరి మనోభావాలని కించపరచాల్సిన అవసరం లేదు, ఎవరి మతాలని చిన్నగా చూడాల్సిన అవసరం లేదు. ఈ తీర్పు ఎవరిని కించపరచడానికి కాదు కాబట్టి యాస్టీస్గా అక్కడ దీపం పెట్టుకోవచ్చు అని చెప్పి స్వామినాథన్ తీర్పిచ్చారు. డిసెంబర్ 3వ తేదీన దీపం వెలిగించాల్సి ఉంది అక్కడ. బట్ పోలీసులు, అధికారులు దీనికి పర్మిషన్ ఇవ్వలేదు. కోర్టు పర్మిషన్ ఇచ్చింది, జడ్జి తీర్పు ఇచ్చారు, చేసుకోమని చెప్పారు. భక్తులందరూ రెడీ అయిపోయారు దీపం పెట్టడానికి. బట్ అక్కడ ఉన్న అధికారులు, ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్, పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. ఇక్కడ ఇది ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్లో ఉంది, ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారానే ఇందులో పూజలు కొనసాగుతున్నాయి. ఆలయం ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది కాబట్టి కోర్టు ఆదేశాలని అక్కడ బేఖాతరు చేసేసారు, పట్టించుకోలేదు. సో మళ్ళీ దీనిపైన విచారణ స్టార్ట్ చేశారు స్వామినాథన్. తమిళనాడు పోలీసులు రానివ్వట్లేదు, అక్కడ దీపం పెట్టుకునే అవకాశం కల్పించట్లేదు కాబట్టి సిఐఎస్ఎఫ్ బృందాలతో వెళ్ళి డిసెంబర్ 4న సాయంత్రం మీరు వెలిగించుకోవచ్చు అని చెప్పి మళ్ళీ ఒక ఆర్డర్ పాస్ చేశారు, మళ్ళీ ఒక తీర్పు ఇచ్చారు. కానీ దానికి కూడా అక్కడున్న ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. దీని మీద మళ్ళీ పిటిషనర్ కోర్టుకు వెళ్ళారు. దీనిపై డీజీపీ లా అండ్ ఆర్డర్స్ వచ్చి డిసెంబర్ 10న వివరణ ఇవ్వాలి అని చెప్పి జస్టిస్ స్వామినాథన్ పోలీసులని ఆదేశించారు. అట్లీస్ట్ మాకు ఒక వివరణ కావాలి, మీరు ఎందుకు అలో చేయట్లేదు అనే విషయం పైన. సో ఈ ఇష్యూ ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది.
దీని మీదే పవన్ కళ్యాణ్ చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు, చాలా సీరియస్ కూడా అయ్యారు, చాలా లెంతీ ట్వీట్ ఆయన పెట్టడం జరిగింది. ఈ తీర్పులు స్టాలిన్ ప్రభుత్వానికి నచ్చలేదు. ఎందుకనంటే వాళ్ళ విధానం ఏంటో అఫ్కోర్స్ అందరికీ తెలుసు. అందుకే జడ్జినే తప్పించాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయింది అక్కడ అధికార పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎంపీస్తో కలిసి ఒకవైపు డిఎంకే, మరోవైపు కమ్యూనిస్టు పార్టీల ఎంపీలు అందరూ కలిసి స్పీకర్ ఓం బిర్లాకి ఇంపిటేషన్ ఇచ్చారు. నిజంగా ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది అంటే, ఒక రాష్ట్రంలో గుడికి సంబంధించి ధూపదీప నైవేద్యాలు లేదంటే అక్కడున్న కొన్ని ఆచారాలు వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా పర్మిషన్ తీర్పిచ్చిన జడ్జి పైనే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి వాళ్ళు అభిశంసన పెట్టడం అనేది జాతీయ స్థాయి ఇప్పుడు చర్చ జరుగుతోంది. అక్కడ హిందువులంటే ఎంత చిన్న చూపు ఉంది, తీర్పిచ్చిన జడ్జి పైనే ఇలా ఎందుకు రియాక్ట్ అయ్యారు అని చెప్పి మాట్లాడుకునే సందర్భం. సో ఈ ఎంటైర్ ఇష్యూ మీద పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఒకవైపు డిఎంకే, మరోవైపు కాంగ్రెస్ పార్టీలు సూడో సెక్యులరిజం పేరుతో న్యాయమూర్తులనే బెదిరిస్తారా, ఏకంగా తీర్పిచ్చిన జడ్జెస్ పైనే రివర్స్ అవుతారా అంటూ ఫైర్ అయ్యారు. గతంలో శబరిమల ఆలయంలో ఒక ప్రధాన ఆచారాన్ని సుప్రీంకోర్టు రద్దు చేస్తే ఆ తీర్పిచ్చిన న్యాయమూర్తిని తొలగించాలని మేమేమైనా అన్నామా? రీసెంట్గా దేవుడి మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన న్యాయమూర్తిని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశామా? కానీ హిందూ మతానికి ఒక న్యాయమూర్తి సపోర్ట్ చేస్తే ఇలా బెదిరిస్తారా, న్యాయమూర్తిని తీసేయాలి అని చెప్పి పట్టుబడతారా అంటూ ఏకి పారేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ఒకటే అర్థం చేసుకోవాల్సింది, ఈ రాతి స్తంభం మీద దీపం వెలిగిస్తే నష్టమేం లేదు. గతంలోనే దర్గా ప్రతినిధులు ఆ దీపం వెలిగించడానికి ఒప్పుకున్నారు, చాలామంది అలో చేశారు, కొనసాగింది. బట్ స్వామినాథన్ తీర్పుపై ముస్లింలు ఎవ్వరూ అక్కడికి వచ్చి రోడ్ల మీద అజిటేషన్ చేయలేదు, ధర్నాలు, రాస్తారోకలు, నిరసనలు అసలు చేయనే లేదు. సో డిఎంకే పార్టీతో పాటు ఈ పార్టీ ఆడుతున్న ఒక డ్రామాలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కూడా పావులుగా మారిపోయాయి అని చెప్పి కనిపిస్తోంది మనకి. ఎందుకు అనంటే నిన్న జరిగిన అభిశంసన నోటీస్కి సంబంధించి కంప్లీట్గా లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా అందులో పాల్గొన్నారు. చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది. రాజకీయం చేస్తే వచ్చేది ఏముంది అని ప్రశ్నలు ఒకవైపు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు హిందువులకు వ్యతిరేకమని ఒక ముద్ర కూడా పడిపోయింది. బట్ ఇలాంటివి చేస్తే ఇంకా ఆ పార్టీకి అతిగతి ఉంటుందా అని చెప్పి బీజేపీ ప్రశ్నిస్తుంది. ఇంత సెన్సిటివ్ ఇష్యూలో ఒక తీర్పిచ్చిన న్యాయమూర్తిని ఏకంగా తీసేయాలి, తొలగించాలి అని చెప్పి పట్టుబడితే ఇక రేపటి నుంచి ఏ తీర్పిచ్చినా న్యాయమూర్తులని తీసేయాలి పార్లమెంట్లో అని పట్టుబట్టాలా? అప్పుడు కోర్టులకి, జడ్జిలకి అసలు ఇంకా విలువ ఉంటుందా మన దేశంలో? కాబట్టి హిందువుల మనోభావాలను రెచ్చగొట్టకుండా రాతి స్తంభం మీద దీపం వెలిగించడానికి ఒప్పుకుంటే చాలా బెటర్ అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకు అనంటే ఇక్కడ జస్ట్ ఒక దీపం పెట్టేస్తే అయిపోతుంది, జస్ట్ ఒక రాతి స్తంభం అనుకుంటే అయిపోతుంది అనడానికి వీల్లేదు. చాలా ఏళ్ల నుంచి ఒక సెంటిమెంట్ అక్కడ బిల్డ్ అవుకుంటూ వస్తుంది. కొన్ని లక్షల మంది భక్తులు వెళ్ళి అక్కడ దీపం పెడతారు, దేవుణ్ణి, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటారు, వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇక్కడ దర్గా పక్కన ఉండటమే ఈ ఎంతటి ఇష్యూకి అనుకుంటే ఆల్రెడీ బైఫర్ చేసిన రెండు ఇష్యూస్ని ఇప్పుడు క్లబ్ చేసి మళ్ళీ తెరపైకి ఇష్యూని తీసుకొచ్చి రాజకీయాలకి పావుగా ఇష్యూని వాడుకుంటున్నారు తప్ప ఖచ్చితంగా హిందువులు మాత్రం బుద్ధి చెప్తారు, మరొకసారి అధికారంలోకి రావటానికే ఇలాంటి ప్రయత్నాలన్నీ అక్కడ డిఎంకే చేస్తూ ఉంది. ఇదొక రాజకీయ ఎత్తుగడ అని చెప్పి చాలామంది కమెంట్స్ చేస్తున్నప్పటికీ కూడా ఈ ఎంటైర్ ఇష్యూలో పవన్ కళ్యాణ్ అక్కడున్న డిఎంకే, కాంగ్రెస్ పార్టీ ఎంపీస్ని వ్యతిరేకించడం కాదు, అసలు వాళ్ళు నిన్న నోటీస్ ఇవ్వడంతో ఇంకాస్త ఇది రచ్చకెక్కింది. చాలామంది అక్కడున్న లోకల్ లీడర్స్ని కావచ్చు, కాంగ్రెస్ పార్టీ, డిఎంకే పార్టీ ఎంపీస్ని కూడా కార్నర్ చేస్తూ ఉన్నారు. అంటే ఇకపైన ఏ జడ్జి ఏ తీర్పు ఇచ్చినా కూడా దాంట్లో మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మీరు మాకు నచ్చలేదు కాబట్టి మీరు మారిపోండి అనేది ప్రెషరైజ్ చేస్తే ఎలా, ఇంకా వాళ్ళకి విలువేముంటుంది, వాళ్ళ పదవులకి మనము ఏం విలువ ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పి ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి. ఈ పూర్తి వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకు అనంటే మనం అంతిమంగా న్యాయం జరిగేది కోర్టులు, ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది జడ్జిల ద్వారా అని భావిస్తూ ఉంటాం. ఒక దేవదేవుడికి సంబంధించి దీపం విషయంలోనే తీర్పిచ్చిన జడ్జినే తప్పు అని చెప్పి అతన్ని తప్పించాలని చేస్తున్న ఈ నేతల ప్రయత్నం ఎంతవరకు కరెక్ట్? దీనిపైన మీరేమంటారు? కామెంట్ రూపంలో తెలియజేయండి.